ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తెలిసి చేసినా తప్పనుకున్నా జరిగిన దానికి తల వంచడం తప్ప మనం చేయగలిగింది ఏముంది నాన్న? నా భార్యని నా నుంచి దూరం చేసినా ఏం చేయగలిగాం? తలరాత అనుకొని సరిపెట్టుకున్నా అమ్మా. నా ప్రమేయం లేకుండానే నా వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుందంటే ఇష్టం లేకపోయినా నా తలరాత ఇంతే అని పెళ్లిపీటలెక్కానమ్మా. కానీ ఈ మోసాన్ని నేను తలరాత అనుకొని సరిపెట్టుకోలేను. కలిసి 7 అడుగులు వేశానని జీవితాంతం తనతో కలిసి నడవలేను. ఒక్కసారి నేను చెప్పేది వినిమిసమ్మా. ఇప్పుడే పంతులు గారు వచ్చారు. సాంప్రదాయబద్ధంగా జరగవలసిన కార్యక్రమాలు జరగకపోతే ఇంటికి చాలా కీడన్నారమ్మా. ఇంట్లో పసిపిల్లలు, కాలం చేయడానికి దగ్గరలో ఉన్న పెద్దవాళ్ళము ఉన్నావురా. అనుకోనిది ఏదైనా జరిగితే ఆ తర్వాత అందరం బాధపడాల్సి వస్తుంది. దేవుడి ఆజ్ఞని ధిక్కరించే అధికారము, శక్తి రెండూ మనకు లేవు నాన్న. ఏ జన్మ రుణబంధమో మీరు ఈ జన్మలో కలిశారు, ఒకటయ్యారు. అయినా మిస్సమ్మ చాలా మంచిదిరా. ఎంత మంచివాడంటే సంబంధం లేని నా కష్టాన్ని చూసి కరిగిపోయేంత. మంచిని డబ్బుతో కొలిచే ఈ రోజుల్లో మంచితనాన్ని మనసుతో కొలిచే అంత. ఇలాంటి విషయాల్లో ఆయన మంచితనం గురించి నాకు కూడా తెలుసు నాన్న. అందులో ఏ అనుమానం లేదు. ఆయన మంచివారే. కానీ కానీ మంచా? ఆ మనిషిలో మంచి, నీతి, నిజాయితీ అనేవి కొంచెం కూడా ఉన్నా అలా ముసుగు వేసుకొని నన్ను మోసం చేసి నాతో తాళి కట్టించుకోదు. ఈ పెళ్లిని నేను ఒప్పుకోను. ఆ మనిషిని నేను భారీగా ఒప్పుకోలేను. అసలు ఆ మనిషి నా కళ్ళ ముందుకొస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. మీ కోపంలో న్యాయం ఉంది సార్. అమ్మగారి భయంలో కూడా న్యాయం ఉంది కదా సార్. మిస్సమ్మ ఇలా ఎందుకు చేసిందో పక్కన పెడితే పిల్లలకి పెద్దవాళ్ళకి కీడు అంటున్నారు. ఇంటికి వెళ్ళి జరగాల్సినవి జరిపించి అప్పుడేం చేయాలో ఆలోచించటం బెటర్ ఏమో సార్. ఇప్పుడే పంతులు గారు వచ్చారు. సాంప్రదాయబద్ధంగా జరగవలసిన కార్యక్రమాలు జరగకపోతే ఇంటికి చాలా కీడన్నారమ్మా. సరే అంకుల్, నేను ఇంటికొస్తా. జరగాల్సిన ఏర్పాట్లు చేసుకోండి. కానీ ఆ మోసాన్ని ఎప్పటికీ నేను భారీగా ఒప్పుకొని నా 6 స్థానాన్ని తనకివ్వలేను. ఇచ్చినా నాకొద్దు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.